హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజుల తర్వాత అయితే వీడియో పెట్టడం జరుగుతుంది మళ్ళీ. సో ఇప్పటి నుంచి అయితే మన యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా వీడియో పెట్టడానికి అయితే ట్రై చేస్తా. ఏంటంటే సబ్స్క్రైబర్లు పెరుగుతలేరు, లైక్లు వస్తలేవు అన్నట్టు నేను వీడియోలు పెట్టడం మానేసిన. అసలు ఇన్స్టాగ్రామ్లో ఒకటి నమ్ముతారో నమ్మరో, నేనే వీడియోలు తీసుకుంటా, నేనే ఎడిటింగ్ చేసుకుంటా. నాకు అసలు టైమే ఉండదు. టైం క్రియేట్ చేసుకొని వీడియోలు తీస్తున్నా. ఈ లంచ్ టైంలోనో లేదంటే ఇంటికి పోయినాకలా ఒక్కోసారి వీడియో తీసి అప్లోడ్ చేయడానికి కొన్నిసార్లు అయితే రాత్రి 12 కూడా అవుతుంది మామ. మీరు నమ్ముతారో నమ్మరో, వీడేం పని చేస్తాడు, మొత్తం వీడియోలే తీస్తురని మీకు అనిపిస్తుంది. నాకు ఇన్స్టాగ్రామ్లో మొత్తం అవే కామెంట్లు వస్తాయి, నువ్వు పని చేస్తావరా వీడియోలు తీస్తావరా అని చాలా కామెంట్లు చేస్తుర్రు. సో ఏంటంటే నా వీడియోలు నేనే తీసుకుంటా. నాకు వీడియో తీసేటోడు ఎవ్వడు ఉండడు, ఏముండడు. నేనే కష్టపడ్డ పైసలతోనే మైక్ అనేది ఒకటి తెచ్చుకున్నా. సో ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోలు పెట్టడానికి అయితే ట్రై చేస్తా మామ. కొంచెం నన్ను సపోర్ట్ అయితే చేయండి. మ్యాటర్ ఏంటంటే, మనము కొత్తగా ఇల్లు కట్టుకుంటాం కదా. కొత్తగా ఇల్లు కట్టుకున్నప్పుడు మనకు ఎలక్ట్రికల్కు సంబంధించిన ఏమన్నా డౌట్లు ఉంటే కింద కామెంట్ చేయండి, నేనైతే చెప్పడానికి ట్రై చేస్తా. అలాగే మీరు ఈ 3 తప్పులు అయితే చేయకండి ఎలక్ట్రికల్ పని చేసేటప్పుడు. ఆ తప్పులు ఏంటంటే, ఫస్ట్ మనము పిల్లర్లు వేసేటప్పుడు మంచి రాడ్లు ఏవి ఉన్నాయో అవి పెడతాము, మంచి కంపెనీ. అలాగే మంచి ఇటుక పెడతాము, మంచి సిమెంటు, మంచి ఉష్క. చాలామంది డస్ట్ పెడతారని డస్ట్ కాకుండా ఇసుకతో కట్టుకుంటారు ఇండిపెండెంట్ హౌస్లు. సో అలాగే మన ఎలక్ట్రికల్ దాంట్లో కూడా క్వాలిటీ అనేటివి ఉంటాయి. ప్రతి దాంట్లో క్వాలిటీ అనేది ఉంటుంది. మనము మాటికి వేసుకోలేము కాబట్టి క్వాలిటీగా పని చేసుకోండి, క్వాలిటీగా అయితే ఉండండి. ₹1 ఎక్కువైనా మీకు ఫ్యూచర్లో ఏం ప్రాబ్లం రాకుండా అయితే ఉంటుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే, మీరు స్లాబ్లో పైపులు వేసేటప్పుడు కొంచెం క్వాలిటీగా పైపులు అయితే వేసుకోండి మామ. అలాగే మంచి ఎలక్ట్రిషియన్ అయితే ఎంచుకోండి. ₹1 ఎక్కువ అడిగేటోడే మంచిగా పనిచేస్తాడు, లేదంటే అడిగి పౌషర్గా పనిచేసి అయితే వెళ్ళిపోతాడు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే, గోడలలో పైపులు వేస్తాం కదా. గోడలలో పైపులు వేసేటప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకోండి మీకు ఎక్కడ ఏ బోర్డు కావాలి. అలాగే బోర్డులు వచ్చేసి కూడా మనకు కంపెనీలో దొరుకుతాయి, మార్కెట్లో చాలా కంపెనీలు ఉన్నాయి. సో అందులో ద బెస్ట్ కంపెనీ ఏదో ఎంచుకోండి, లేదంటే మీ ఎలక్ట్రిషియన్ ఏ కంపెనీ బోర్డులు రాస్తాడో ఆ కంపెనీ స్విచ్ బోర్డు అయితే తీసుకొచ్చేయండి. అలాగే ఏంటంటే, ఎంసీబీ బోర్డు లీగ్రాండ్ కంపెనీలో బెస్ట్ మామ. నేనైతే ఎవరైనా అడిగితే నాకు సజెషన్ ఏదైనా ఇస్తానంటే లీగ్రాండ్ కంపెనీ పెట్టుకోండి అని చెప్తా మామ నేనైతే. అలాగే మీరు ఏ కంపెనీ బోర్డులు పెట్టడానికి ట్రై చేస్తారో కామెంట్ చేయండి. చాలామంది ఏంటంటే చేసినామా వెళ్ళిపోయినామా అన్నట్టు అయితే పని చేస్తారు. అలా కాకుండా క్వాలిటీగా పని చేసే ఎలక్ట్రిషియన్ని ఎంచుకోండి. తర్వాత వచ్చేసి మొత్తం ప్లాస్టింగ్లు అన్నీ అయిపోయిన తర్వాత వైరింగ్ చేసేటప్పుడు బెస్ట్ వైరింగ్లు అయితే ఎంచుకోండి. ఒకటి పోలిక్యాబ్ అన్నా, లేదంటే ఫినోలెక్స్ అన్నా, హ్యావెల్స్ అన్నా, ఈ 3 కంపెనీలు బెస్ట్ ఉంటాయి. హ్యావెల్స్లో మీకు డూప్లికేట్ అయితే రాదు, ఫినోలెక్స్లో పోలిక్యాబ్లో వస్తున్నాయి. కొంచెం జాగ్రత్తగా చూసుకొని అయితే తీసుకోండి. నా సజెషన్ ఏంటంటే, నేనైతే ఏ కంపెనీ 3 ఏ కంపెనీ బెస్ట్ అంటే నేనైతే హ్యావెల్స్ అని చెప్తా మామ. మీరైతే హ్యావెల్స్ కంపెనీ అనేది తీసుకోండి. హ్యావెల్స్ బెస్ట్ ఉంటుంది. వైట్ కలర్ అట్టా ఉంటుంది 180 మీటర్లో. అది చాలా బాగుంటుంది, క్వాలిటీగా ఉంటుంది. మనకు వైరింగ్ చేయడానికి కూడా ఫ్రీగా ఉంటుంది. ఆ వైర్ అనేది తీసుకోండి మీరు. వైరింగ్ అయిపోయిన తర్వాత స్విచ్ బోర్డులు ఎక్కిస్తారు కదా. స్విచ్ బోర్డులు ఎక్కించేటప్పుడు వైరింగ్ కూడా ఏం చేస్తారంటే సపరేట్ లాగించేసేయండి. ఒక బోర్డు నుంచి 4 బోర్డులకు, 4 బోర్డుల నుంచి ఇంకొక బోర్డుకి అయితే వేయకండి. లైట్ పాయింట్కి వచ్చేసి 1 స్క్వేర్ లేదా 1.5 వేయించుకోండి. ఒక స్విచ్ బోర్డుకు దాని లోడును బట్టి వైర్ అయితే వేసుకోండి. అలాగే 1.5 వైర్లు కూడా కొంతమంది లాగుతారు స్విచ్ బోర్డుకు సర్క్యూట్ లాగా. అలాంటి వైర్లు కూడా వేసుకోకండి. సో వైరింగ్లు వచ్చేసి ఇది. అలాగే స్విచ్ బోర్డులు వచ్చేసి మంచి కంపెనీ స్విచ్ బోర్డులు ఉన్నాయి. నేను కొన్ని పేర్లు చెప్తా, మీకు నచ్చితే కంపెనీ తీసుకోండి, లేదంటే చీప్ అండ్ బెస్ట్లో కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా చెప్తా, అవి కూడా నోట్ చేసుకోండి. మనకు ఫస్ట్ వన్ వచ్చేసి చీప్ అండ్ బెస్ట్లో వచ్చేసి యాంకర్ పెంట అనేది బెస్ట్ మామ. యాంకర్ పెంట అనేది తీసుకోండి. లేదు అనుకుంటే యాంకర్ రోమా, లేదంటే మారు.
ఫస్ట్ సజెషన్ అయితే యాంకర్ పెంట చెప్తా. యాంకర్ పెంట తీసుకోండి. సెకండ్ కొంచెం మంచిగా ఉండాలి అంటే లీ గ్రైండ్‌లో కొంచెం స్విచ్‌లు చిన్నగా అనిపిస్తాయి గానీ బాగుంటాయి. లీ గ్రైండ్‌లో మైలింగ్ అనేది తీసుకోండి. లేదు కొంచెం ఇంకా మాకు కాస్ట్‌లీగా కొంచెము మంచిగా అనిపియాలంటే లీ గ్రైండ్‌లో మైరిస్ అనేది ఉంటది. ఐరన్ ప్లేట్ వస్తది. అది బాగుంటది. లేదంటే హావెల్స్ తీసుకోండి. నేనైతే ఫస్ట్ సజెషన్ ఇచ్చేది రెగ్యులర్‌గా మేము వాడుతున్నాం కాబట్టి నా ఓన్ ఒపీనియన్ చెప్తున్నా. లీ గ్రైండ్ అయితే బెస్ట్ అనే చెప్తా. మనకు జర చీప్ అండ్ బెస్ట్‌లో అంటే లీ గ్రైండ్ మైలింగే మంచిగా వర్క్ చేస్తది. మనకు ఎక్కువ రోజులు అనేది వస్తది. సో, ఇవి ఎంసీబీలు వచ్చేసి లీ గ్రైండ్ తీసుకోండి మామ. అందులో ఆర్ఎక్స్, డీఎక్స్ అనేటి కంపెనీలు రకరకాలుగా ఉంటాయి. సో, ఆర్ఎక్స్ అంటే ఏంది? డీఎక్స్ అంటే ఏంది? మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూసుంటే జర సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.